చూడండి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేకు ఎట్లా చెలాయిస్తాడో చూడండి. మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు. మొత్తం రోడ్ మొత్తం లారీలను నిలిపి హైదరాబాద్ కు ఉసుక తరలించుకుంటా ఈ వివేక్ వెంకటస్వామి ఇట్లాంటి పనులు చేసుకుంటా ఇక మంత్రి పదవి గురించి ఈయన కొట్లాడతాడు. చూడండి మొత్తం ప్యాకు ప్రయాణికులు, స్కూల్ పోయే పిల్లల స్కూల్ బస్సులు అన్ని మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కొల్లూరు దగ్గర చెన్నూరు నుంచి కొల్లూరు దాకా నాన్ స్టాప్ మొత్తం లారీలు 2 వరుసలు ఉన్నాయి. ఈ వివేక్ వెంకటస్వామి మొత్తం ఉసుకంతా మొత్తం ఉసుక దోపిడికి చేసుకుంటూ ఇంకా మంత్రి పదవులు కావాలి, నా కొడుకు కూడా మినిస్టర్ పదవి కావాలన్నట్టు మాట్లాడుకుంటూ మొత్తం లారీలన్నీ ప్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చూడండి చెన్నూరు కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల డిస్టిక్, కొల్లూరు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ఒక 2 గంటల నుంచి స్తంభించిపోయింది. చూడండి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేకు ఎట్లా చెలాయిస్తాడో చూడండి. మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు. మొత్తం రోడ్ మొత్తం లారీలను నిలిపి హైదరాబాద్ కు ఉసుక తరలించుకుంటా ఈ వివేక్ వెంకటస్వామి ఇట్లాంటి పనులు చేసుకుంటా ఇక మంత్రి పదవి గురించి ఈయన కొట్లాడతాడు. చూడండి మొత్తం ప్యాకు ప్రయాణికులు, స్కూల్ పోయే పిల్లల స్కూల్ బస్సులు అన్ని మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కొల్లూరు దగ్గర చెన్నూరు నుంచి కొల్లూరు దాకా నాన్ స్టాప్ మొత్తం లారీలు 2 వరుసలు ఉన్నాయి. ఈ వివేక్ వెంకటస్వామి మొత్తం ఉసుకంతా మొత్తం ఉసుక దోపిడికి చేసుకుంటూ ఇంకా మంత్రి పదవులు కావాలి, నా కొడుకు కూడా మినిస్టర్ పదవి కావాలన్నట్టు మాట్లాడుకుంటూ మొత్తం లారీలన్నీ ప్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చూడండి చెన్నూరు కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల డిస్టిక్, కొల్లూరు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ఒక 2 గంటల నుంచి స్తంభించిపోయింది.